రైతులందరికీ నమస్కారం. నాట్లు వేసిన దగ్గర నుంచి మొదటి 30 రోజుల్లో రైతులు చేయాల్సిన పనుల గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. నాట్లు వేసిన రోజు నుంచి 5వ రోజు లోపల కలుపు మందులు చల్లుకోవాల్సి ఉంటుంది. ఇవి గుళికల రూపంలోనూ లేకపోతే ఇసుకకు పట్టించైనా చల్లుకోవచ్చు. ఇక మనకి మార్కెట్‌లో కొరియన్ అనే కలుపు మందు దొరుకుతుంది. ఎకరానికి 800 గ్రాములు 20 కేజీల ఇసుకలో కలిపి పల్చగా నీరు పెట్టుకొని చల్లుకోవాలి. ఇక ఆ నీరంతా అందులో ఇనికిపోయే వరకు కూడా కొత్త నీరు పెట్టకోకుండా ఉంటే మనకు 20-25 రోజుల వరకు కొత్త కలుపు పుట్టకుండా మనం పంట పొలాల్ని కాపాడుకోవచ్చు. ఇక ల్యాండాక్స్ పవర్ అదేవిధంగా ఈరోస్ అనే కంపెనీ గుళికలు కూడా దొరుకుతాయి. ఇవి 4 కేజీలు తీసుకొచ్చి మనం పంట పొలంలో చల్లుకోవచ్చు. ఈ విధంగా కూడా కలుపుని నివారించవచ్చు. ఇక దమ్ములో మొదటి దఫా ఎరువులు వేసుకోవచ్చు. లేకపోతే నాట్లు వేసిన 10-12 రోజుల్లోపు కూడా మొదటి దఫా ఎరువులు వేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా దమ్ములో మిస్ అయితే మొదటి 10 రోజుల్లో వేసుకోవాల్సిన ఎరువుల విషయానికి వస్తే ఈ దశలో వేరు వ్యవస్థ అభివృద్ధి చెందాలి. వేరు వ్యవస్థ ఎంత బాగా అభివృద్ధి చెందితే మనకు పిలకలు అంతగా వస్తాయి. ఈ వేరు వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే భాస్వరం ఎరువుని అధికంగా అందించాలి. ఈ భాస్వరం అందించడానికి మనకి మార్కెట్లో రకరకాల కాంప్లెక్స్ ఎరువులు, సూటి ఎరువులైన ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా ఉంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి అయితే ఒక బ్యాగ్ అయితే సరిపోతుంది. ఒకవేళ 20-20 కానీ డిఏపి కానీ చల్లుకోవాల్సి వస్తే నేనైతే ఖచ్చితంగా డిఏపి చల్లుకోమని చెప్తాను. ఈ దశలో 20-20 కన్నా డిఏపి బాగా బలాన్ని అందిస్తుంది. డిఏపిలో భాస్వరం అధిక శాతంలో ఉంటుంది కనుక డిఏపి వేసుకోవడమే మంచిది. ఇక డిఏపితో పాటు 20 కేజీల యూరియా, 10-15 కేజీల పొటాష్ కూడా చల్లుకోవచ్చు. ఒకవేళ దమ్ములో వేసుకోవాల్సి వస్తే ఇవే ఎరువులు దమ్ములో వేసుకున్నా సరిపోతుంది. ఇక నాట్లు పూర్తయిన తర్వాత అధిక పిలకల కోసం నీటి యాజమాన్యం అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. 30-35 రోజుల వరకు కేవలం 2 సెంటీమీటర్ల లోతు మాత్రమే నీరు పెట్టుకోవాలి. ఇలా రోజు పొలాన్ని విజిట్ చేసి 2 సెంటీమీటర్ల నీటిని మెయింటైన్ చేసుకుంటే మంచి పిలకలు అయితే వస్తాయి. ఇక వరిలో అధిక పిలకలు అనేవి మనం వేసే రెండో దఫా ఎరువుల మీద ఆధారపడి ఉంటాయి. ఎంత మంచి ఎరువులు అందిస్తే అన్ని ఎక్కువ పిలకలు అయితే వస్తాయి. ఇక ఈ అధిక పిలకలు సాధించడం కోసం వరికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందించాలి. ఇటు ప్రథమ పోషకాలు, అదేవిధంగా ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు కూడా ఎంతో అవసరం పడతాయి. ఇక ప్రథమ పోషకాల కోసం 20-21 బ్యాగు, అదేవిధంగా 20 కేజీల యూరియా, 10-15 కేజీల పొటాష్ కూడా చల్లుకుంటే చాలా మంచిది. ఇక వీటితో పాటు ద్వితీయ ఎరువులైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవి చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మనకి గ్రోమోర్లో ట్రయాగోల్డ్, అదేవిధంగా ఏరిస్ కంపెనీలో అయితే మనకి కాల్బోర్ లభిస్తుంది. వీటిలో ఏదైనా ఒకదాన్ని కూడా చల్లుకోవచ్చు. ఇక అధిక పిలకల కోసం సూక్ష్మ పోషకాల పాత్ర ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ సూక్ష్మ పోషకాలని మనం స్ప్రేయింగ్ రూపంలో లేకపోతే గుళికల రూపంలో అందించుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చుకోవాలనుకుంటే మనకి బయోవిటా ఎక్స్, అదేవిధంగా సాగరిక గోల్డ్ అయితే లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. ఇక వీటితో పాటు మనకి బయోవిటా ఎక్స్ గుళికలైన, సాగరిక గుళికలైన 4 కేజీల బ్యాగ్ అయితే దొరుకుతుంది. వాటిని కూడా మనం చల్లుకోవచ్చు. ఇక 20-25 రోజుల దశలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. ఖచ్చితంగా కలుపునైతే నివారించాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంది కనుక ఈ కలుపును నివారించడానికి ఇక్కడైతే మనం కలుపు మందులు ఏమున్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మన పంట పొలాల్లో వెడల్పాకు, గడ్డి జాతి, తుంగ కూడా సమస్యగా ఉంది. వీటన్నిటిని నివారించడానికి మంచి కలుపు మందులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక పిచికారీ చేసుకోదగ్గ మొదటి కలుపు మందు విషయానికి వస్తే ఎకరానికి 90 గ్రాముల కౌన్సిల్ యాక్టివ్, అదేవిధంగా 100 ml నామినీ గోల్డ్ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇక మరో మంచి కలుపు మందు విషయానికి వస్తే వివాయా కూడా బాగా పనిచేస్తుంది. ఎకరానికి 800 ml అయితే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా ఒక 100 ml నామినీ గోల్డ్ కలిపి పిచికారీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఇవి కాకుండా మనకి ఆఫీసర్ కలుపు మందు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎకరానికి 60 గ్రామ్స్ అయితే సరిపోతుంది. దీనికి కూడా నామినీ గోల్డ్ కాంబినేషన్లో కలిపి పిచికారీ చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇక ఏ కలుపు మందులు పిచికారీ చేసినా కలుపు మందు చల్లే రోజు మనకైతే పంట పొలంలో నీటిని మొత్తం తీసివేయాలి. ఆ తర్వాత మరుసటి రోజు కానీ రెండో రోజు కానీ ఫుల్లుగా మడి మొత్తం నిండేలా నీళ్లు పెట్టుకోవాలి. ఇక్కడ నీళ్లు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలండి. నీళ్లు పెట్టకపోతే కలుపు అంతగా చావదు. కనుక రైతు సోదరులందరూ కలుపు మందు పిచికారీ చేసిన తర్వాత రెండో రోజు కానీ మూడో రోజు కానీ ఖచ్చితంగా మడుల నిండా నీరు పెట్టుకోవాలి. ఇక 20-25 రోజుల దశలో మనకి ముగి పురుగు, ఆకు చుట్టు పురుగు, గొట్టం రోగం కూడా సమస్యగా ఉంటాయి. వీటిని కూడా ఖచ్చితంగా నివారించాలి. లేకపోతే దిగుబడుల మీద ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి స్ప్రేయింగ్ రూపంలో లేకపోతే గుళికల రూపంలో 2 విధాలుగా కూడా ఈ పురుగులను అయితే మనం నివారించవచ్చు. ఇక మనం గుళికల విషయానికి వస్తే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అయితే 10 కేజీలు, కాట్రాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు అయితే ఎకరానికి 8 కేజీలు సరిపోతాయి. ఇక క్లోరాంత్రనిప్రోల్ మందు కలిసిన గుళికలు చల్లుకోవాలనుకుంటే
మనకు ఎకరానికి 4 కేజీలు అయితే సరిపోతాయి. ఒకవేళ పిచికారీ చేసుకోవాలనుకుంటే కోరాజిన్ మందు అయితే ఒక 60 ml ఎకరానికి సరిపోతుంది. లేకపోతే కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ కలిసి ఉన్న కెల్డాన్ కూడా ఒక 500 గ్రాములు అయితే మనం పిచికారీ చేసుకోవడానికి సరిపోతుంది. 20-25 రోజుల దశలో మనకి జింకు కూడా సమస్యగా ఉంటుంది. ఈ పురుగు మందులతో పాటు ట్యాంక్‌కి 20 గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని పిచికారీ చేసుకుంటే మనకి జింకు సమస్య కూడా లేకుండా ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా అన్ని చర్యలు తీసుకుంటే అధిక పిలకలు సాధించవచ్చు. అధిక పిలకలు వచ్చాయంటే దాదాపుగా ఆటోమేటిక్‌గా అధిక దిగుబడులు కూడా సాధించడానికి 100% అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నాటిన కానుంచి 30 రోజుల్లో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.